రియల్ హీరోస్ విద్యుత్ కార్మికులు వెలలేని త్యాగాలు. హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. కరెంటు పోతే క్షణం గడవదు. పవర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని టెన్షన్ పడతాం. ఆలస్యమైతే విద్యుత్ స్టాఫ్కి ఫోన్ చేసి మరి కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతాం. ప్రాబ్లమ్ని త్వరగా సాల్వ్ చేయమని నిలదీస్తాం. కస్టమర్స్గా మన పవర్ ఏంటో ప్రదర్శిస్తాం. మన డే టు డే లైఫ్ మొత్తం పవర్ మీదే ఆధారపడి ఉంటుంది. డొమెస్టిక్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్ వరకు ఏది నడవాలన్నా కరెంట్ ఉండాల్సిందే. కానీ ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగుల గురించి మాత్రం మనం పెద్దగా పట్టించుకోం. అసలు వాళ్ళొకరు మన కోసం పని చేస్తున్నారు అన్న స్పృహే ఉండదు కొందరికైతే. వాళ్ళు కూడా పైకి కనిపించని రియల్ హీరోసే. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ప్రాణాలకు తెగించి పనిచేసేవాళ్ళు ఎలక్ట్రికల్ సిబ్బంది ముందుంటారు. ఎలక్ట్రికల్ పోల్పై పనిచేస్తూ కరెంటు షాక్తో లైన్ మ్యాన్ మృతి అన్న వార్తలు అడపాదడపా వింటుంటాం. ట్రాన్స్ఫార్మర్ వద్ద ట్రాన్స్ఫార్మర్ వద్ద పనిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ ఉద్యోగి దుర్మరణం అన్న స్క్రోలింగ్ టీవీల్లోనూ చూస్తుంటాం. ఇలాంటి వాటికి అలవాటు పడిపోయాం మనం. 2-3 దశాబ్దాల క్రితమైతే ఇలాంటివి మెయిన్ పేజీల్లో బాక్స్ ఐటమ్స్గా వచ్చేవి. తర్వాతి కాలంలో ట్యాబ్లాయిడ్స్కి, ఆ తర్వాత జోనల్ పేజీలకి ఈ వార్తలు పరిమితమవుతున్నాయి. విద్యుత్ సిబ్బంది మరణాలు పెరిగాయి కానీ వార్తలు మాత్రం ప్రయారిటీ లేకుండా పోయాయి. సో సాడ్ కదా. పవర్ ప్రొడ్యూస్ అయ్యాక మెయింటెనెన్స్, హై వోల్టేజ్ లైన్స్ ఏర్పాటు, సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, కరెంట్ కనెక్షన్స్, సప్లై వంటి అనేక దశల్లో విద్యుత్ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. వరదలు, తుఫాన్లు, ఇతర విపత్తులలో నిరంతరాయంగా సేవలందిస్తారు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా, పవర్ సప్లై ఆగినా ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది. ఆగ మేఘాలపై వారు స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి కృషి చేస్తారు. విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్, సప్లై మధ్య ప్రాబ్లమ్స్ వస్తే ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. హై వోల్టేజ్ లేదా లో వోల్టేజ్ వల్ల పవర్ ఫ్లక్చుయేషన్స్ ఏర్పడుతుంటాయి. కరెంటు పోల్స్ వద్ద వైర్లు తగులుకొనో, డొమెస్టిక్ పాయింట్స్ వద్ద ఫీజులు మాడిపోయో అంతరాయం ఏర్పడుతుంది. ఇవన్నీ చూసుకోవాల్సింది విద్యుత్ సిబ్బంది. కరెంట్ పోల్స్ పైన, ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా కొన్నిసార్లు పవర్ సప్లై అయి ఆయా ఆగిపోయి ఆయా సిబ్బంది షాక్కి గురవుతూ ఉంటారు. ఓవర్ హెడ్లైన్లు తాకటం, నిర్వహణ లోపాలు, శిక్షణ లేకపోవడం వంటి కారణాలతో కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనల్లో బతికి బట్టకట్టే సందర్భాలు తక్కువ ఉంటాయి. చనిపోయిన లైన్మెన్ లేదా కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ స్తంభంపై నుంచి వేలాడే దృశ్యాన్ని చూస్తే మనసు ద్రవించుకుపోతుంది. బాధిత కుటుంబాల వేదన మాటల్లో చెప్పలేం. రిపీటెడ్గా ఇటువంటి ఘటనలు జరుగుతున్న శాఖాపరమైన యాక్షన్ ఆశించిన స్థాయిలో ఉండడం లేదని విద్యుత్ ఉద్యోగులు, జేఏసీలు మొత్తుకుంటూనే ఉన్నాయి. జనాభా సంఖ్య పెరుగుతోంది. సిటీస్, టౌన్స్, విలేజెస్ విస్తరిస్తున్నాయి. మెట్రోపాలిటన్స్లో అయితే డే అండ్ నైట్ పవర్ కన్జంప్షన్ జరుగుతూనే ఉంటుంది. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లకు చెందిన పవర్ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి అంతకంతకి పెరిగింది. మెయింటెనెన్స్ వ్యవస్థలు విస్తరించాయి. కానీ అందుకు తగ్గ స్థాయిలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు మాత్రం పెరగలేదు. పైగా ఈ రంగంలో కాంట్రాక్ట్ నియామకాలు జరుగుతున్నాయి. ఉన్న సిబ్బందిలో చాలామందికి సరైన శిక్షణ, అనుభవం కొరవడ్డాయి. విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఉపయోగించడంలో నైపుణ్యం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరెంట్ పోల్స్పై పనిచేసేటప్పుడు మంటలు రావడం, ఆర్క్ ఫ్లాష్ పేలుళ్లు సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఘటనల్లో గాయపడ్డవారు, శాశ్వత వైకల్యానికి గురైన వారు ఉంటారు. వారి జీవితాలైతే మరింత ప్యాథటిక్గా ఉంటాయి. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది ఫ్యామిలీలకి ప్రభుత్వాల నుంచి పరిహారం అయితే వస్తుంది, కానీ పోయిన ప్రాణాలైతే రావు కదా. ఆ మేరకు ఆ లోటు ఎప్పటికీ పూడ్చలేనిదే. చూసారా, సభ్య సమాజానికి వెలుగులు పంచే విద్యుత్ ఉద్యోగుల జీవితాలు ఎంత డోలాయమానంగా ఉన్నాయో. అన్యాయం కదూ. అయినా ఇలాంటి రియల్ హీరోల గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. వీరి ప్రాబ్లమ్స్ గురించి ఎవరైనా మాట్లాడినా ఇంట్రెస్ట్ చూపించరు. ఇదిలా ఉంటే విధి నిర్వహణలో మరణించిన ఎలక్ట్రిసిటీ సిబ్బంది కుటుంబాలకు గోవా ప్రభుత్వం 20 lakhs పరిహారంగా అందిస్తోంది. తెలంగాణ సర్కార్ ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకొని ₹1 కోటి ప్రమాద బీమా అందిస్తోంది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం అమలు చేసేలా
యూనియన్ ప్రభుత్వం తగిన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్లో పనిచేసే ఉద్యోగులకి పీపీఈ కిట్లు ఇవ్వాలి, గ్లౌజెస్, హెల్మెట్ వంటివి సమకూర్చాలి. లైన్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే మరమ్మతులు చేపట్టేలా స్టాఫ్కి శిక్షణ అందించాలి. హైటెన్షన్ లేదా 3 ఫేజ్ వైర్ల ప్రమాదాన్ని అంచనా వేసేలా పరికరాలను ఎక్కడికక్కడ అమర్చాలి. దెబ్బతిన్న కేబుల్స్, ప్లగ్స్, సాకెట్లు ఎప్పటికప్పుడు రీప్లేస్ చేయాలి. ఇలా సమర్థ రీతిలో భద్రతా చర్యలు చేపట్టినప్పుడే విద్యుత్ ప్రమాదాలు తగ్గి ఎలక్ట్రిసిటీ సిబ్బంది సురక్షితంగా పనిచేయగలుగుతారు. అలా జరగాలని కోరుకుంటూ ప్రజల కోసం ప్రాణాలకు తెగించి నిరంతరం పనిచేస్తున్న ఈ రియల్ హీరోస్కి ఎంవి స్టాక్ తరపున సాల్యూట్ చేస్తున్నాం. దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎంవి స్టాక్.